శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్నను చెప్పినటువంటి కథాభాగంలో 3 నిర్ణయములు కనపడతాయి మీకు. ఒకటి, దశరథ మహారాజు గారు రాజ్యాన్ని భరతుడికి ఇవ్వడానికి అంగీకరించినటువంటి నిర్ణయం. రాముడు అరణ్యవాసం చెయ్యడానికి తీసుకున్నటువంటి నిర్ణయం. కైకమ్మ ఇతపూర్వం తనకిచ్చినటువంటి 2 వరాల్ని దశరథుడి దగ్గర పుచ్చుకుని తీరాలి అని చేసుకున్న నిర్ణయం. నిన్న ఆ 3 నిర్ణయాలు మీకు కనపడ్డాయి. ఇందులో కైకమ్మ తాను 2 వరాల్ని అడ్డు పెట్టుకుని రాజ్యం సంపాదించాలనేటటువంటి కోరికలో వరాల్ని వాడుకుంది తప్ప కేవలం భరతుడికి రాజ్యం తీసుకోవడం అనేటటువంటి కాంక్ష కూడా దోషభూయిష్టమే. ఎందుచేత అంటే పెద్దవాడికి రాజ్యం రావడం అనేటటువంటిది సంప్రదాయం, న్యాయం కూడా. కానీ ఎప్పుడో తనకి వరం ఇచ్చాడు అనేటటువంటి మిషన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు రాజ్యాన్ని తీసుకునే ప్రయత్నం ఆవిడ చేసింది. కాబట్టి ఆవిడ చేసుకున్నటువంటి నిర్ణయంలో సత్యాన్ని ఆధారంగా చేసుకుని ధర్మాన్ని వదిలిపెట్టింది. దశరథుడు రాజ్యం ఇవ్వాలి అని నిర్ణయం చేసుకున్నాడు. ఆయన తను ఇచ్చినటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో ఆ వరాలకి ఇప్పుడు కట్టుబడిపోయాడు. కైకమ్మ ఇచ్చినటువంటి వరాలకి కట్టుబట్టాడు కాబట్టి ఇప్పుడు రాముడికి రాజ్యం ఇచ్చి తీరాలనేటటువంటి ధర్మం నుంచి తాను స్థాపించలేని స్థితిలోకి వెళ్ళాడు. రాముడు ఇటువంటి వైక్లభ్యాలు ఏమీ లేవు ఆయనకి. ఆయన నిన్నను స్పష్టంగా చెప్పాడు. ఆయన నిన్నను మాట్లాడినప్పుడు దశరథుడితో మాట్లాడాడు, కైకతో మాట్లాడాడు, కౌసల్యతో మాట్లాడాడు, లక్ష్మణుడితో మాట్లాడాడు, నలుగురితో మాట్లాడాడు. నిన్న ప్రధానంగా నలుగురితో మాట్లాడినప్పుడు కూడా రాముడి వ్యక్తిగత అభిప్రాయం ఏమీ లేదు. రాజ్యం ఇవ్వను అన్నది చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఉత్పన్నం చేసినటువంటి నిర్ణయం. అయినా దాని మీద రాముడి నిర్ణయంలో నేను వ్యక్తిగతంగా ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అని రాముడు ఎక్కడా అనలేదు. మీరు దాన్ని గమనించండి.
దశరథుడితో మాట్లాడినా కైకమ్మతో మాట్లాడినా ఒక్కటే మాట, నాహమర్థపరోదేవీ లోకమావస్తుబుత్సహే విద్ధిమాం ఋషుభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నాకు ధర్మం కావాలి. కౌసల్యతో మాట్లాడితే భర్తుక్కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. భార్య భర్తని విడిచిపెట్టి వెళ్ళడం అన్నది ధర్మం కాదు, నువ్వు భర్తృసేవయే చెయ్యాలి. ఆడదానికి వేరే తరించడానికి మార్గం ఏమైనా ఉందా అంటే భగవంతుని యొక్క సేవ చేయడం, వ్రతములు చేయడం, నోములు చేయడం చెయ్యవద్దు అని శాస్త్రం నిషేధించలేదు. కానీ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగితే దేని కొరకు ఇవన్నీ చెయ్యాలి అంటే భర్త యొక్క అభ్యున్నతి కొరకు చెయ్యాలి తప్ప తనకి అంటూ వేరే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏం ఉండదు. భర్తని పక్కన పెట్టి తనకంటూ ఒక అభ్యున్నతిని ఆడది కోరదు సనాతన ధర్మంలో. ఆయనకి లేని అభ్యున్నతి నాకొకటి కావాలి, ఆయనకు అక్కర్లేదు, అందుకు నేను చేసుకుంటున్నానన్న మాట అసలు లేదు. రాముడు నన్ను అదే చెప్పాడు. అసలు వేరే అమ్మ నమస్కారం చేయడం, వేరే పూజ చేయడం ఏం లేదు. భర్తని అనువర్తించడమే స్త్రీ యొక్క ధర్మం అంతే. భర్త యోగ్యత, ఇప్పుడు అక్కడ ఒక ప్రశ్న వస్తుంది. భర్త భక్తుడు కాడు, భర్త యోగ్యుడు కాడు, భర్త చేసిన నిర్ణయం ధర్మబద్ధం కాదు, భర్త చేసింది న్యాయం కాదు, అప్పుడు అనువర్తించడమే. నీ ధర్మం నీకు అయిపోయింది. నీ ధర్మం ఇతరుల అధర్మాన్ని బట్టి మారక్కర్లేదు, నీ ధర్మం నువ్వు చేసేదే. కాబట్టి నీ భర్త ధార్మికమైన నిర్ణయం చేశాడా, నీ భర్త చేసింది న్యాయమా అన్యాయమా నీకు అనవసరం, నువ్వు నీ భర్తని అనుగమించాలంతే. అలా అనుగమించడానికి నువ్వు ఏ కారణాలు వెతుక్కుని నువ్వు దాని యందు వైక్లభ్యాన్ని పొందినా అప్పుడు నువ్వు ఆ ధర్మంలోకి వెడతావు. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే నువ్వు దశరథుణ్ణి అనుగమించాలి. నా ధర్మం పుత్రధర్మం, నేను తండ్రిని అనుగమించాలి, తండ్రి చెప్పిన మాట నేను చెయ్యాలి. అదొక్కటి వదిలిపెట్టేసి ఇంకా నేను ఏం చేసినా కూడా ఎలా ఉంటుంది అంటే పునాది లేని భవనంలా ఉంటుంది. అసలు ప్రారంభమే అధర్మం. నేను రాజ్యాన్ని పుచ్చుకోగలను నిగ్రహించి దశరథుణ్ణి, కానీ అధర్మంతో పుచ్చుకున్న రాజ్యాన్ని నేను ఏ ధర్మంతో పరిపాలన చేయను, ఎవరికి ఏ ధర్మం చెప్పను. అందుకని రాజ్యమా, స్వర్గమా, అభ్యున్నత, అధికారమా, లేకపోతే భోగమా, ధర్మమా అంటే ధర్మబద్ధమైన స్వర్గము, ధర్మబద్ధమైన అధికారము, ధర్మబద్ధమైన భోగము, ధర్మబద్ధమైన రాజ్యము, ధర్మముతో ముడిపడని ఏవీ నాకొద్దు. అందుకని నా ధర్మం పుత్రధర్మం, కాబట్టి నేను అడవికే వెడతాను, కాబట్టి నువ్వు ఆశీర్వచనించి. ఇప్పుడు రాముడు ఎటువైపు నుంచి ఆలోచించినా తనది అన్న ఆలోచన రాముడికి ఏం ఉండదు. రాముడు ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడంటే దీనికి శాస్త్రం ఏం చెప్పింది, దీనికి వేదం ఏం చెప్పింది అంతే. వేదం ఇలా చెప్పింది అలా చేస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే శరీరం అనారోగ్యంతో ఉంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు అన్నారు ఈ మందు వేసుకో కానీ పెరుగు అన్నం తినకు అన్నారు. ఇప్పుడు పెరుగు అన్నం తినడమా, పెరుగు అన్నం తినకపోవడమా, ఇక మీ విచక్షణ ఏం లేదు. పెరుగు అన్నం తినరు. ఎందుకు తినరు? ఎవరో ఒక ఆయన పల్లెటూరు నుంచి వచ్చి ఏమండి మా గేది పాలు తీసుకొచ్చాం, పెరుగు గట్టిగా రాయిలా తోడుకుంటుంది, మా గేది పెరుగు చాలా కమ్మగా ఉంటుంది అన్నాడు. నేను తినను. ఎందుకు తినవు? డాక్టర్ గారు తినద్దన్నారు. వేదం ఏది వద్దందో అది నేను చేయను, వేదం ఏది చేయమందో అది నేను చేస్తాను. కాబట్టి నాకు ధర్మానికి ప్రమాణమేమి వేదమే. ఇది రాముడు. అందుకే నేను మీతో మనవి చేసింది, రామాయణంలో రాముడు ఏం చేశాడో మీరు గ్రహిస్తే మీకు ధర్మం వేదం తెలిసినట్లే. ఇంకా మళ్ళీ ఏమీ కొత్తగా మీరు నాకు ఇది తెలియలేదని బెంగ పెట్టుకోవలసింది ఏమి ఉండదు. కాబట్టి రామాయణాన్ని మీరు తెలుసుకోగలిగితే చాలు. అందుకే రామాయణాన్ని రామాయణంగా మీరు చదువుకుంటే చాలు. మీరు అందులో కష్టపడవలసింది ఏమి ఉండదు. రాముడే చెప్తుంటాడు ఇది ధర్మం అంటూ ఉంటాడు, వివరణ చేస్తూ ఉంటాడు. చాలా చక్కగా జీవితానికి అన్వయం చేసుకుని జీవించగలిగినటువంటి సుసంపన్నమైనటువంటి వ్యవస్థ మీకు శ్రీరామాయణాన్ని అవగతం చేసుకోవడం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు
ఆయన కౌసల్యా మందిరంలో ఆశీర్వచనాన్ని పొంది అక్కడి నుంచి బయలుదేరి సీతమ్మ మందిరానికి వెళ్ళాడు. సీతమ్మకి కూడా తెలియదు యవరాజ్య పట్టాభిషేకం ఆగిపోయింది, రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు అని. అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా రాముడు ఇప్పుడే అభిషేకాన్ని పొంది వస్తాడు అనేటటువంటి సంతోషంతో నిలబడి ఉన్నారు. వచ్చిన రాముడు చాలా ఖిన్నుడై చింతాక్రాంతుడై ఉన్నాడు. ఇక్కడ మీరు ఒక విషయం పట్టుకోవాలి, ఇప్పటి వరకు లేడుగా. అభిషేక సంబారాల పక్క నుంచి వస్తున్నప్పుడు మనసు కుందుతుంది. ఎందుకో తెలుసా అండి, ఇప్పుడు వీటితో నాకే చేస్తారు అని అనుకున్నది తనకి చెయ్యట్లేదు వాటితో అని అనిపించినప్పుడు ఆ పదార్థాలను చూసినప్పుడు ముఖం వివరణం అవుతుంది. రాముడికి అలా అవ్వలేదు. వాటికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. అది ఎవరికి ఉపయోగించినా అవి పవిత్ర పదార్థములు, వాటిని చూసి నా మనసు కుందకూడదు. రెండు, ఇది లేదన్న బెంగ నాకు ఉంటేగా, నేను ధర్మం పాటిస్తున్నానుగా. నిన్న నాన్నగారు చెప్పిన మాట విని పట్టాభిషేకం చేసుకుంటే ఏ ధర్మమో ఇవి నా నెత్తిన పోసి ఉండేవారు. ఇవాళ నాన్నగారు చెప్పిన మాట వినడం కోసం ఇవి నా నెత్తిన పొయ్యకుండా ఉంటున్నారు. వాటి పవిత్రత వాటిది, నా పవిత్రత నాది. కాబట్టి వాటికి ఓ ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు. మరి సీతమ్మ మందిరానికి వచ్చినప్పుడు ఎందుకు చింత అంటే, మహర్షి చాలా చమత్కారంగా మాట్లాడతారు. తాం దృష్ట్వాసహి ధర్మాత్మ న శశాకమనోగతం తం శోకం రాఘవ సోఢుం తతో వివృతతాం గతః. అక్కడ దాకా వచ్చిన తరువాత కౌసల్యా మందిరానికి వెళ్ళినప్పుడు స్థిరంగా నిలబడ్డాడు. లక్ష్మణుడితో మాట్లాడినప్పుడు స్థిరంగా నిలబడ్డాడు. సీతమ్మ గుహం దగ్గరికి వచ్చిన తర్వాత సీతమ్మ వంక చూశాడు ఇలాగా. ఆవిడ మంచి సంతోషంగా ఉంది. వాళ్ళ ఆయనకి యవరాజ్య పట్టాభిషేకం అయ్యి వస్తారని ఆవిడ ఈయన్ని చూసింది. చూసినప్పుడు ఆవిడకి అనుమానం వచ్చింది, అది అలా ఉన్నాడు, ఇలా ఉండకూడదుగా యవరాజ్య పట్టాభిషేకం జరిగితే అన్నది చూపుల్లో కనపడింది. రాముడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. శ్రీరామాయణం మీకు భగవంతుడుగా నడవడు రాముడు, రాముడు నరుడిగా నడుస్తాడు. ఇది మీరు గమనించవలసి ఉంటుంది. కానీ నరుడిగా నడిచి ధర్మాన్ని పట్టుకుని నశించిపోడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు నశించిపోయాడు అనుకోండి, ధర్మాన్ని పట్టుకున్నవాడు చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు ఇంకా మీకు ఆదర్శం ఏముందండి అందులోంచి ఇంకా తీసుకోవడానికి? ధర్మాన్ని పట్టుకున్నవాడు నిలబడాలి, నిలబడితేనే మీకు ఆదర్శం అవుతుంది అది. అందుకే శ్రీరామాయణం కానీ సనాతన ధర్మంలో కానీ ఎవడు సత్యధర్మాన్ని పట్టుకున్నాడో వాడు పడిపోవడం ఉండదు మన కావ్యాల్లో, మన పురాణాల్లో. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయన చింతాక్రాంతుడయ్యాడు. ఎంత చింతాక్రాంతుడయ్యాడంటే ఆయన దుఃఖం ప్రకటనంగా పైకి తెలిసిపోయింది. అంటే వేరొక మాటలో చెప్పాలంటే ఆయన దుఃఖం లోపల నుంచి మాంసనేత్రము చేత దర్శించబడేటటువంటి రీతిలో పైకి పెళ్ళుబుకింది. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి, రాముడు ఎందుకు అలా ఇక్కడికి వచ్చేటప్పటికి దుఃఖం ఆపుకోలేకపోయాడు? ఈ దుఃఖానికి రెండు కారణాలు ఉండాలి. ఒకటి, యవ్వరాజ్యం పోయిందన్న బాధన్నా ఉండాలి, లేకపోతే సీతమ్మకి దూరం అవుతున్నానన్న బాధన్నా ఉండాలి. ఈ రెండిటిలో ఏది సత్యం? రాజ్యం పోయింది అని బాధపడితే అక్కడే ఏడవాలి, సీతమ్మకి దూరం అవుతున్నానని బాధపడితే ఇక్కడ ఏడవాలి. అక్కడ ఏడవకుండా ఇక్కడ ఏడిచాడంటే సీతమ్మకి దూరం అవడానికి ఏడుస్తున్నాడు. సీతమ్మకి దూరం అయితే ఏడవచ్చా? ఏడవచ్చు. తన ధర్మపత్నికి దూరంగా ఉండలేక బాధపడితే అది ధర్మమే, అది తప్పేం కాదు. మీరు అందుకే ధర్మాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సన్యాసిలా గృహస్థి ఎప్పుడూ బ్రతకకూడదు. ఏదో అక్కర్లేని విషయాలన్నీ తీసుకొచ్చి గృహస్థాశ్రమంలో కలగాపలకం చేసేసి ఏదో సన్యాసిలా నేను జీవిస్తానండి అని మీరు గృహస్థాశ్రమంలో ఉండకూడదు. గృహస్థాశ్రమంలో ఉన్నట్టు సన్యాసి ఉండకూడదు, సన్యాసి ఉన్నట్టు బ్రహ్మచారి ఉండకూడదు, బ్రహ్మచారి ఉన్నట్టు గృహస్థు ఉండకూడదు. ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి ధర్మం వాడు పట్టుకోవాలి. అంతేకాని ఎక్కడికో వెళ్ళి ఏదో విని లేకపోతే ఏదో చూసి వచ్చి ఏముందండి ఇదంతా అని చెప్పేసి చాలా నిర్వేదంతో, ఒక కృతక వైరాగ్యంతో ఇంట్లో వాళ్ళ అభ్యున్నతిని కోరకుండా ఇంట్లో వాళ్ళకి సుఖశాంతులు నశించిపోయేటట్టుగా గృహస్థు బతకకూడదు, తప్పది. అలా ఎప్పుడూ ఉండకూడదు. ధార్మికమైన సుఖమును గృహస్థు అనుభవించవచ్చు. అడగాలి ప్రతిరోజు, ధర్మపత్ని సమేతస్య
నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరి యొక్క అభ్యున్నతి కొరకు నేను ఈ పూజ చేస్తున్నాను అని నువ్వు అడగాలి. అంతేకాని నువ్వు అలా కోరకుండా ఉండడానికి నువ్వు గృహస్థాశ్రమంలో లేకుండా లేవు, నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు. ఏ ఆశ్రమంలో నువ్వు ఉన్నావో దానికి తగిన ధర్మాన్ని నువ్వు పాటించాలి. అంతేకాని నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసిలా బతకడం, ఎక్కడో ఏదో విన్నాం, విని అలా నేను ఉంటానంటూ ఉండడం తప్పది. అలా ఉండకూడదు. అనుష్ఠానం అనేటటువంటిది స్పష్టంగా ఉండాలి. మీరు ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహనతో బతకడం నేర్చుకోవాలి. శ్రీరామాయణం మీకు నేర్పుతుంది. ఏమిటండి భార్య ఏమిటండి బిడ్డలు ఏమిటండి అని నాకేం అలాంటివి లేవు సుమండి అంటే తప్పది. లేవేమిటి నీకు గృహస్థాశ్రమంలో ఉండాలి. నీ భార్య మీద మమకారం ఉండొచ్చు, తప్పేం కాదు. నీ భార్యకి దూరంగా నువ్వు ఉండలేకపోతే, నువ్వు బాధపడితే, నీకు ఆమె జ్ఞాపకానికి వచ్చి నువ్వు బెంగ పెట్టుకుంటే అందులో ఏమీ దోషం లేదు. నీ భార్యని కాకుండా వేరొకరి భార్య యందు నీకు అనురక్తి కలిగితే పరమ తప్పు. అందుకే సుందరకాండలో సీతమ్మ కూడా నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః, నీ వారి యందు మనసు ఉంచుకో అని చెప్పింది తప్ప నీ వారి యందు కాకుండా మాత్రం మనసు పెట్టకూడదు. ఏది ఎక్కడ చెయ్యాలో అది ధర్మం. ధ్రియతేవా జనయిరితి ధర్మం. బాగా పట్టుకోండి, పట్టుకునేది ధర్మం. ఎక్కడ ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఎక్కడ ఏది వదిలేయాలో అది వదిలేయాలి. అందుకే మనకి ఓ మాట ఉంటుంది, పట్టు విడుపు తెలుసండి ఆయనకి అంటారు. ఈ పట్టు విడుపు రాదనుకోండి అభ్యున్నతి ఉండదు జీవితంలో, తెలియదు అనమాట. ధార్మికంగా ఉండడం, ధర్మం తెలియడం అంటే దాని స్థితి వేరుగా ఉంటుంది. రాముడు కాబట్టి సీతమ్మ దగ్గరికి వెడితే మాత్రం తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఇప్పుడు ఆవిడ నోటి వెంట ప్రశ్నల పరంపర వచ్చింది. అదేమిటి, వెళ్ళిన మనిషి అంత సంతోషంగా వెళ్ళారు, వచ్చిన మనిషి ఇంత బాధగా వచ్చారు, దుఃఖితుడిగా ఉన్నాడు. ఆవిడ లోపల పెళ్ళుబుకినటువంటి అనుమానాలన్నీ ప్రశ్నలుగా బయటకు వచ్చాయి. అలా ఎందుకు వచ్చాయి అంటే స్వాతంత్ర్యం ఓదార్పు. ఏ ఇబ్బంది కలిగింది మీకు అని ఇన్ని ప్రశ్నలు వేసేసింది. మీరు ఒక విషయాన్ని ఎప్పుడు బాగా మనసులో గుర్తుపెట్టుకుని ఉంచుకోండి. ఇది ప్రత్యేకించి పెళ్ళి కావలసినటువంటి వాళ్ళు బాగా తెలుసుకుని ఉండాలి. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే ముందు ఇది బాగా తెలుసుకోవాలి. భార్యాభర్తలలో ఒకరు కీర్తి గణించడం, రెండవ వారు ఆ కీర్తిని పాడు చెయ్యలేకపోవడం అన్నది ఉండదు. కీర్తి ఇద్దరికీ కలిపే ఉంటుంది తప్ప కీర్తి ఒకరికి ఉండి ఒకరికి లేకపోవడం కుదరదు గృహస్థాశ్రమంలో. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను మీతో ఏదో రోజు రామాయణం గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడైనా కాకినాడ వచ్చి మా ఇంటికి వచ్చారనుకోండి, మా ఇంటికి వస్తే అలా ఈశ్వరుడి దయవల్ల జరగదు, కానీ ఒక హేయమైన ఉదాహరణ మీ మీద పెట్టడం ఇష్టం లేక నా మీద నేను పెట్టుకుంటున్నాను. నా భార్య చాలా దురుసుగా మాట్లాడింది అనుకోండి, మీరేమంటారు వెంటనే? ఆవిడ దురుసుగా మాట్లాడింది అందరూ. ఆయన ఏమిటండి పాపం మరి అంతలా చెప్పాడు అన్నీని, ఆయన మాట్లాడినప్పుడు చాలా సాత్వికంగానే మాట్లాడాడు, చాలా నెమ్మదస్తుడుగానే ఉన్నాడు, ఏమిటో పాపం ఆయనకి ఇలాంటి భార్య అంటారు. భర్త కీర్తి భార్యయే కాపాడుతుంది, ఇనుమడింపజేస్తుంది. భార్య కీర్తి భర్త ఇనుమడింపజేస్తాడు. భర్త మనశ్శాంతి భార్య దగ్గర దొరుకుతుంది, భార్యకి మనశ్శాంతి భర్త దగ్గర దొరుకుతుంది. ఆవిడ యొక్క పూజార్హత చేత ఆయన కూడా పూజార్హుడవుతాడు. అత్రి అనసూయ గురించి అదే చెప్తాడు. ఆయన పూజార్హత చేత ఆవిడ కూడా పూజార్హురాలవుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే బాగా అర్థం అవడానికి, నా భార్య ఎప్పుడు ఏం ఉపన్యాసం చెప్పలేదు, కానీ నేను నా భార్య కలిసి వస్తున్నాం అనుకోండి, ఇదేంటి ఈయనకి పెట్టండి, ఆవిడికి అక్కర్లేదు, ఆవిడ ఎప్పుడు ఏం ఉపన్యాసం చెప్పలేదని ఎవరు అనరు. నాకు పెడితే ఆవిడికి పెడతారు. ఎందుకంటే ఆవిడికి ఎందుకంటే ఆవిడ మీకేమైనా చెప్పిందా? ఎందుకు ఆవిడికి ఎందుకు నమస్కారం? ఆయన చెప్పడానికి బలం ఆవిడ వండి పెట్టిన అన్నం. ఆవిడ వండి పెట్టింది కాబట్టి రామాయణం చదివాడు. ఆవిడ మానేసి నువ్వు నీ రామాయణం ఆవిడే ఎక్కడో తిరిగితే ఈయన అన్నం వండుకుంటే ఈయన రామాయణం ఏం చదివేవాడు? ఆయన చెప్పిన రామాయణానికి ఆవిడే వెనకాతలు ఉంది. కాబట్టి
ఆయనలోంచి ప్రకటనమైన దానికి వెనక ఆవిడుంది. కాబట్టి ఆయనకి ఎంత నమస్కారమో ఆవిడికి అంతే నమస్కారం, ఆవిడికి ఎంత నమస్కారమో ఆయనకి అంతే నమస్కారం. దాంపత్యంలో ఈ అవగాహన ప్రధానంగా ఉండాలి. ఇది లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? నేను ఆయన అన్న భావన ఉంటే అది నడవదు. ఇంకా అది ఒక సమగ్రత లేని స్థితి వస్తుంది. మన ప్రారంధకరం ఏమిటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఏదో స్త్రీలకి తక్కువ పురుషులకి ఎక్కువ, ఇలా ఒక విచిత్రమైనటువంటి వాదన ప్రబలిపోయింది, అర్థం పర్థం లేని వాదన. అలా ఎక్కడా ఏం లేదు. రామాయణం సరిగ్గా చదివితే సీతమ్మ దగ్గర శోకాన్ని రాముడు ఆపుకోలేకపోయాడు అని తెలిస్తే సీతమ్మ రాముడి హృదయంలో ఎంత గొప్ప స్థానంలో ఉందో అర్థమైతే ఆడదాని శక్తి ఏమిటో నీకు అర్థం అవుతుంది. నువ్వు చదివింది లేదు, నువ్వు అర్థం చేసుకున్నది లేదు, నువ్వు అక్కర్లేని ప్రసంగాలు చేసి ఉన్న వాళ్ళని పాడు చేస్తే అక్కడ వస్తోంది ఇబ్బంది అంతా. కాబట్టి ఇప్పుడు ఇది దాంపత్యంలో ఉండేటటువంటి ఒక గొప్ప స్థితి సనాతన ధర్మంలో. అందుకని వాళ్ళు ఇద్దరు కారు, వాళ్ళిద్దరూ కలిసి ఒక్కటే, ఒక్కటిగా అయినటువంటి వారు రెండుగా మీకు కనపడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది ఏమి కర్కాటక రాశిలో పుష్యమీ బృహస్పతి ప్రకాశిస్తున్నటువంటి పుష్యమీ నక్షత్రంలో మీకు యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగిందని గుర్తులు కొన్ని ఉంటాయి. మీ తల మీద పెరుగు తేనె కలిపి ఉంచబడాలి. మీ ముందు 4 గుర్రములను పూంచినటువంటి రథం ఒకటి రావాలి. మీరు ఒక భద్రగజం మీద రావాలి. మీకు ఒక తెల్లటి గొడుగు పట్టాలి. మీ పక్కన వందిమాగదులు స్తోత్రం చేస్తూ ఉండాలి. మీ వెంట ప్రముఖులు అనుసరించి రావాలి కదా. మీతో చాలామంది నడుస్తూ మీరు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉండాలి కదా. బ్రాహ్మణోత్తములు మీ వెనకాతల వస్తూ ఎంతో ఆనందంగా ఉండాలి కదా. బంగారు తొడుగులు అలంకరించబడి వేగము కలిగినటువంటి గుర్రముల యొక్క రథం మీద నువ్వు వచ్చి ఉండాలి కదా. మరి ఇటువంటి వాడివి ఇవేవీ లేకుండా ఒక్కడవే చింతాక్రాంతుడవై రామచంద్ర ఏమి ఇలా వచ్చారు మీరు, ఏం జరిగింది అంటే పట్టాభిషేకం జరగలేదు అని ఆవిడ నిర్ధారించుకుంది. పట్టాభిషేకం జరగలేదని చింతతో ఉన్నాడా? దేనికి చింతతో ఉన్నాడు? ఆవిడకి రాముడు బాగా తెలుసు. పట్టాభిషేకం జరగలేదని చింతపడేవాడు నా భర్త అని ఆవిడ ఎందనుకోండి, రామాయణంలో తేడా ఉంది సీతారాముల మధ్యలో. ఆయన ఆవిడకి అవగతము కాలేదు. అందుకు కాదు నువ్వు బాధపడుతున్నది, ఇది కాకుండా ఇంకా ఏదో ఉండాలి. అదేమిటి రామా? ఇది భార్య అంటే. మీరు ప్రశ్న వెయ్యడంలో ఆమె యొక్క స్థితిని, ఆమె యొక్క పత్నిత్వాన్ని, ఆ తల్లి యొక్క స్థితిని, సీతారాముల దాంపత్యాన్ని మీరు పట్టుకోవాలి. ఇప్పుడు రాముడు అన్నాడు సీతమ్మతో, 14 వర్షాణి వస్తవ్యం దండకే మయా పిత్రామే భరతశ్చాపి యవ్వరాజ్యే నియోజితః సోహం త్వామాగతో ద్రష్టుం ప్రస్థితో విజనం వనం భరతస్య సమీపేతు నాహం కదాచన బుద్ధియుక్తా హి పురుషా నసహంతే పరస్తవం తస్మాన్నతే గుణాః కథ్యా భరతస్యగ్రతో మమ నాపిత్వం తేన భర్తవ్యా విశేషేణ కదాచన అనుకూలతయా శక్యం సమీపే త్వస్య వర్తితుం. ఆయన ఎంత చమత్కారంగా అంటే ఎంత గంభీరంగా మాట్లాడాడంటే ఆవిడ తరువాత ప్రశ్న వేసే అధికారాన్ని ఇవ్వకుండా మాట్లాడేశాడు రాముడు. అంటే ఈ మాట్లాడేటటువంటి తీరులో మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. రాముడు చెప్పడంలో, నేను 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను. ముందేం చెప్పాలండి? నేను రాజ్యం భరతుడికి ఇచ్చారని చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? తనకి రాజ్యం మీద ప్రీతి ఉంటే. భార్యని చూసి నీకు దూరంగా ఉండడం అనేటటువంటిది భరించలేక ఏడుస్తున్నానంటే అది ముందు పైకి రావాలి కదా. రాజ్యం కోసం ఏడిస్తే రాజ్యం పోయిందని ముందు చెప్తాడు. భార్యకి దూరంగా ఉండడం భరించలేక ఏడుస్తున్నానంటే ఇది ముందు చెప్తాడు. ఏది ముందు చెప్పాడు? రాజ్యం పోయిందని చెప్పాడా? ముందు 14 ఏళ్ళు అడవికి వెళ్తున్నానన్నది ముందు చెప్పాడా?
14 ఏళ్ళు అడవికి వెళ్ళిపోతున్నాను సీత అని ముందు చెప్పాడు. ఆ మాట ఎందుకు వచ్చింది ముందు అంటే 14 ఏళ్ళు తాను అడవికి వెళితే సీతమ్మకి దూరం అయిపోతానని ఏడుస్తున్నాను. ఇప్పుడు రాముడు రాజ్యం కోసం కాదు, భార్యకి దూరంగా ఉండలేక ఏడుస్తున్నాడు. అలా ఏడవచ్చా? మీకు ఇందాకనే చెప్పా, ఏడవచ్చు, తప్పేం కాదు, అది ధర్మంలో అంతర్భాగం, భార్య ఎందు ప్రేమ. కాబట్టి ఇప్పుడు రెండో స్థితిలో ఆ కారణం చెప్తున్నాడు. పిత్రామే భరతశ్చాపి యవ్వరాజ్యే నియోజిత. నా తండ్రి భరతుణ్ణి యవ్వరాజ్యమునందు స్థాపించాడు. ఇది మీరు గమనించాలి. కైకమ్మ వరాలు అడిగింది, నాకు ఇవ్వద్దంది, రాజ్యం భరతుడికి ఇచ్చేయమంది, మా నాన్న ఒప్పుకున్నాడు, అందువల్ల భరతుడికి రాజ్యం వెళ్ళిపోతోంది అని చెప్పలేదు. భరతుణ్ణి రాజ్యమునందు దశరథుడు స్థాపించాడన్నాడు. అంటే మా నాన్నగారికి అధికారం ఉంది, ఆయన ఇష్టం ఎవరికైనా ఇస్తారు, అంతేగాని నాకు ఇవ్వలేదు, మా అమ్మ అలా అడిగింది. అసలు ఆ ధోరణిలో మాట్లాడే నైజమే రాముడి దగ్గర లేదు. అంటే అసలు అటువంటి స్థితి ఆయనలోకి వెళ్ళదు. అది కదలని స్థితి. అంటే అది కదలని స్థితి వాక్కుల చేత తెలుస్తుంది, లేఖితనం వాక్కుల చేతనే తెలుస్తుంది. ఇది రాముడు అంటే. అందుకు కదండి యుగాలు మారిపోయినా మనం పూజ చేస్తూనే ఉన్నాం, రామాయణం చెప్పుకుంటున్నాం. ఇది రాముడు అంటే. రామాయణం చదివితే మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో బాగా దిద్దబడుతుంది. రామాయణానికి ఆ శక్తి ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, ఈ రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేశాడు. ఇప్పుడు భరతుడు యువరాజు అవుతాడు. సీత, నువ్వు భరతుడితో చాలా ఆదరంగా ప్రవర్తించవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇంతకు ముందున్న స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు. పూర్వం నువ్వు వదినవి. సహజంగా నేను యువరాజునవుతాను అనేటటువంటి ఒక స్థితి లోకంలో ఉంది. కాబట్టి నువ్వు చనువుగా ఒక కొడుకుతో మాట్లాడినట్లు మాట్లాడేదానివి భరతుడితోటి. ఇప్పుడు అలా మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? భరతుడు యువరాజు. యువరాజుతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలో అలా మాట్లాడాలి. రెండు, రాజు రాజ్యంలో ఉన్నప్పుడు లేదా రాజు రాజ్యం చేసేటప్పుడు ఆయనే పోషించినట్టు, ఎవరినైనా సరే ఆయనే పోషించినట్టు ఆ రాజ్యంలో ఉంటే. నిన్ను విశేషంగా పోషించవలసిన అవసరం భరతుడికి లేదు. కాబట్టి చాలా ఎక్కువ నువ్వు ఇక్కడ కోరుకోకు ఇంకన్నాడు. అంటే ఆయన సీతమ్మ ఇక్కడ ఉండాలని మాట్లాడుతున్నాడు. మీరు ఈ కోణం గమనించారా? నిన్ను వదిలి నేను ఉండలేను కాబట్టి ముందు బయటపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏమనొచ్చు రాముడు భర్తగా? వదిలి ఉండలేకపోతే భర్తగా ఏమనొచ్చండి? నువ్వు వచ్చి పెడదాం అనొచ్చు. ఇప్పుడు దీన్ని ఎవరు అడ్డుపెట్టలేరు కదండి. సీత, నువ్వు నాతో వచ్చేయి అంటే మీ ఆవిడ్ని తీసుకెళ్ళకు అని దశరథుడు అనలేడు. వచ్చేయి అనొచ్చు. మరి వచ్చేయి అంటలేదు, నువ్వు ఇక్కడ ఉండిపో అంటున్నాడు. అంటే ఏమి రాముడి ఉద్దేశ్యం? మరి వాళ్ళ అమ్మగారిని అయితే ఏమన్నాడు? భర్తని సేవించడం పరమధర్మం, నువ్వు భర్తని అనుగమించమ్మా అన్నాడు. మరి సీతమ్మనైతే నువ్వు నాతో రా అంటలేదు, నువ్వు ఇక్కడ ఉండిపో అంటున్నాడు. మరి అదేంటి? వాళ్ళ అమ్మగారికి చెప్తే ఓ ధర్మమా, వాళ్ళ ఆవిడితో మాట్లాడితే ఓ ధర్మమా? మరి ఇప్పుడు రాముడి విషయంలో రాముడు మాట్లాడుతున్న దాంట్లో అంతా బాగున్నా ఇది కొంచెం మీకు అదోలా లేదు. అదేంటంటే మరి సీతమ్మ దగ్గరికి వస్తే ఓ ధర్మం చెప్తున్నాడు, కౌసల్యకైతే ఓ ధర్మం చెప్తున్నాడు. మరి ఇక్కడ చిన్న తేడా వచ్చిందే అని మీకు అనిపిస్తుందిగా రామాయణం చదివేటప్పుడు. ఎందుకు బెంగ పెట్టుకుంటారు? రాముడే చెప్తాడు. నేను చెప్పానుగా, రామాయణం స్పష్టంగా ఉంటుంది, మీరేం బెంగ పెట్టుకోకలేదు, అన్నీ మీకు కనపడతాయి. మీకు అనుమానం వస్తే ఓ పుస్తకం తీసుకోవడం, ఎర్రసిరాతో రాసుకోవడం, మళ్ళీ దానికి మీకు వివరణ మళ్ళీ రామాయణంలో కనపడుతుంది. ఇది ఇక్కడ కనపడిందని దాన్ని కొట్టేయడం అంతే. కాబట్టి ఇప్పుడు అన్నాడు, నువ్వేం చేస్తుండాలో తెలుసా సీతమ్మ? ఇక్కడుండి ఇక్కడ ఉండడం అంటే ఏదో బెంగ పెట్టుకోవడం, మా ఆయన వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు నాకేమిటి పెద్ద పని అని చెప్పేసి 8ంటికి లేస్తాను 9ంటికి లేస్తాను, ఆ మడక ఏదో టిఫిన్ తింటాను మళ్ళీ పడుకుంటాను కాదు. నువ్వేం చేస్తుండాలో తెలుసా? కాల్యముద్ధాయ దేవానాం కృత్వా పూజాం యథావిధి వందితవ్యో దశరథ పితా మమనరేశ్వర. నువ్వు వేళకి లేవవలసిన దానివి వేళకి లేవాలి. ఇన్నాళ్ళు నేను కూడా ఇక్కడ ఉన్నాను, నేను ప్రాతకాలంలో లేచి సంధ్యావందనం చేస్తాను, నేను లేస్తాను కనుక నేను లేచేటప్పటికి భార్య ఏం చేయాలి? భార్య ముందు లేచి భర్త పూజామందిరంలోకి వెళ్ళేటప్పటికి పూజామందిరాన్ని సిద్ధం చేయాలి. భార్య ప్రధాన బాధ్యత అదే. ఆవిడికి
ఆ బాగా తెలుసు ధర్మం ఉంది అని మీకు గుర్తు ఎక్కడంటే, ఆవిడ అమర్చిన తరువాత ఆయన పూజ చేస్తే ఆయన మధ్యలో చిటిక వెయ్యక్కర్లేదు ఇంకా. అంటే అర్థం ఏంటంటే ఆవిడ అలా అమర్చేస్తుంది, ఆవిడికి తెలుసు ఆయన ఎలా పూజ చేసుకుంటారో ఆ పూజకి అక్కడ ఏం ఉండాలో ఆవిడికి తెలుసు, ఆవిడ అమరుస్తుంది. ఇంట్లో అయితే ఎలా అమర్చాలో, బయటికి వస్తే ఎలా అమర్చాలో, ఆయన విశేష పూజ చేస్తే ఎలా అమర్చాలో అన్నీ తెలుసు. కాబట్టి నేను చేస్తున్నాను, నువ్వు అమరుస్తున్నావు. ఇప్పుడు చేయడానికి నేను ఉండను, అరణ్యానికి ఎడతాను, కాబట్టి అమర్చడానికి నీకు అవసరమే ఉంది అని వదిలే కుస్మా. నువ్వేం చేయాలి? వేళపట్టున లేవాలి, దేవ పూజ చెయ్యాలి. సాధారణంగా మనం మొదటి నింద ఎవరిని చేస్తామంటే, మనం అనుకున్నది కలిసి రాకపోతే మనకి తేరగా దొరికే పాలేరు ఎవరంటే పరమేశ్వరుడు. ఏమిటో ఇంత పూజ చేశాను, ఏం చేశాడండి నాకు అంటున్నాం. ఏవో నువ్వెంత పాపం చేసావో వాడికి తెలుసు, నీకు చెప్తే తెలుస్తుంది నీకు ఎంత తప్పు చేసావో. ఎటు తిరిగి ఆయన ఏమిటంటే మళ్ళీ చెప్పి బాధ పెట్టడం ఎందుకని చెప్పడం అంతే. కాబట్టి మళ్ళీ ఇంకో తప్పు ఆయన్ని నిందిస్తూ ఉండడం. ఏదో తప్పు చేసి ఉంటాను ఈశ్వర, నాకు ఈ ఫలితాన్ని ఇచ్చావు కాబట్టి నేను ఓర్చుకోగలిగిన శక్తిని అనడు. అలా అనడం భక్తి. రాముడైతే అలా అనడు, లేచి దేవపూజ చెయ్యి అంటాడు. ఇది పరిణతి అన్నమాట అండి. ఒక వ్యక్తి యొక్క స్థితిని మీకు చెప్తుంది. ఇది మనం నేర్చుకోవలసి ఉంటుంది రామాయణంలో. ఇక రాముడు మాట్లాడినా, వశిష్ఠుడు మాట్లాడినా, శ్రీరామాయణంలో సుమిత్ర మాట్లాడినా మీరు చాలా చాలా జాగ్రత్తగా చదవాలి ఆ శ్లోకాలని. చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకో తెలుసా అండి, ఈ పాత్రలు మాటలు మాట్లాడితే ప్రతి మాట వేదం చెప్పిన మాటలు అయి ఉంటాయి. అంతే తప్ప ఏదో మాట్లాడేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడరు. మీకు అందులో ఒక అక్షరం అనవసరం ఉండదు. ప్రతి శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. కొన్ని పాత్రలు మాట్లాడితే దశరథ మహారాజు గారి అంతఃపురం మొత్తం మీద అలా మాట్లాడగలిగినటువంటి ఆడది సుమిత్ర ఒక్కతే. కాబట్టి ఇప్పుడు ఈ మాట అని ఆయన అన్నాడు, కృత్వా పూజాం యథావిధి వందితవ్యో దశరథ. రోజు మా నాన్నగారికి నమస్కారం చేయి వెళ్ళి. సాధారణంగా ఈయనే మా ఆయన్నింటి అడవి భమించాడనుకుంటారు. కాదు, మా నాన్న అంటే ఎవరో తెలుసా? సత్యధర్మములకు కట్టుబడిన మహానుభావుడు. ఆయన వందనమునకు యోగ్యుడు, నా తండ్రి. కాబట్టి నువ్వు ఆయనకి రోజూ నమస్కారం చేయాలి. అంటే ఆయనకి ఎంత గొప్ప పూజ్యభావన హృదయంలో ఉందో తండ్రి అంటే. ఇది ఆర్ష సంస్కృతి. ఇది మానేసి నాన్నగారిని పేరు పెట్టి పిలవడం, నాన్నగారిని తిట్టడం, మీకేం తెలుసు అనడం, మీరు నాకు చెప్పగలిగిన వారా అనడం, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో మీరు చెప్పడం ఏమిటనడం, ఇది అసలు మన సంస్కృతి కాదు. ఇది మనకు సంబంధించిన అల్లరి కాదు. చిత్రం ఏమిటంటే, ఇప్పుడు రామాయణాన్ని కట్టకట్టి పక్కనెట్టి రాసేవాళ్ళందరూ ఇటువంటి చౌకుబారు రాతలు రాసేవాళ్ళు వచ్చారు. వాళ్ళు యువతరాన్ని ఎంత నాశనం చేసేస్తున్నారో, వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. నిజంగా వాళ్ళు చేసిన పాపం ఏమిటో, వాళ్ళు చేస్తున్న పాపం ఏమిటో, వాళ్ళు రాసిన మాటల వల్ల ఎన్ని కుటుంబాలు క్షోభపడిపోతున్నాయో, ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయో, ఎంత అవ్యవస్థ తయారవుతుందో. ఆ రాసిన వాళ్ళు వస్తే నేను 4 ఇళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తాను. ఆ డైలాగులు విని పిల్లలు పాడై ఏ స్థితిలో ఉన్నారో, నైతిక బాధ్యతతో సిగ్గుతో బతికున్నన్నాళ్ళు కలం పట్టుకోడు. ఇంత పొరపాటు చేశానా నేను? డబ్బు కోసం అవసరమైతే 4 ఇళ్ల ముందుకెళ్ళి భిక్షాటన చేసి బతకచ్చు. యువతరాన్ని పాడు చేసే తప్పు డైలాగులు రాయకూడదు, నీకు వచ్చు కదా అని ఏదో ఒకటి. ఇవాళ జరుగుతున్నది అదే. మనం రామాయణానికి వారసులమని, కుటుంబాలు సంతోషంగా ఉండాలనే మాటలు వ్రాయడం అలవాటైతే బాగుండుండేది. కానీ ప్రత్యేకించి పాల పొంగు లాంటి పొంగు ఉన్న యువతరాన్ని నాశనం చేసే మాటలన్నీ రాసేస్తున్నారు. అవే చూపిస్తున్నారు, అవే రాస్తున్నారు. పిల్లల తప్పే ఉందండి, అవే చదువుతున్నారు వాళ్ళు. అంతకు తప్ప వాళ్ళకి అవకాశం లేదు. ఓ రామాయణం ఎక్కడా వినపడ్డానికి వీల్లేదు, ఎక్కడా కనపడ్డానికి వీల్లేదు, రామా అనడానికి వీల్లేదు. ఎందుకంటే రామ అంటే అదొక పెద్ద దోషం, అలా అనకూడదు. ఒక మతం గురించి చెప్పినట్టు రాముడి ధార్మికత మాట్లాడుతున్నారని ఏమి ఉండదు. అదొక మతం గురించి మాట్లాడారు. ఏమవుతోంది? జాతి భ్రష్టు పడుతోంది. ఇది ఎప్పటికైనా పూడ్చబడాలి. కావలసింది ఏమిటంటే 4 మంచి మాటలు అందరికీ అందాలి, అందరి జీవితాలు సుసంపన్నంగా ఉండాలి. దానికి అందరూ బాధ్యత వహించవలసి ఉంటుంది తప్ప ఏదో
24 గంటల్లో సూర్యోదయానికి ముందు అరగంట సేపు మాత్రం భక్తి సంగీతం ప్రసారం చేసి 23.5 గంటల సేపు విషతుల్యమైన విషయాలు ప్రసారం చేసి మేము చాలా మంచి పనులు చేస్తున్నాం అనుకోవడం ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి శ్రీరామాయణం అనేటటువంటిది ఎందుకు చెప్పబడాలో, మనం శ్రీరామాయణాన్ని ఎందుకు అర్థం చేసుకుని అనుష్ఠించాలో మీరు తెలుసుకుంటే, శ్రీరామాయణంలో రాముడిని తెలుసుకుని మనం అనుష్ఠిస్తే రాముడికి ఉరిగే ప్రయోజనం ఏమి ఉండదు. కొత్తగా మన జీవితాలు సుసంపన్నం అవుతాయి, మనం శాంతిగా ఉంటాం, మన పక్క వాళ్ళు శాంతిగా ఉంటారు, అందరూ శాంతియుతంగా ఉంటారు. కాబట్టి నువ్వు మా తండ్రి గారికి ప్రతిరోజు నమస్కరించు. మాతాచ మమ కౌసల్యా వృద్ధా సంతాపకర్షిత ధర్మమేవాగ్రత కృత్వా త్వత్త సమ్మానమర్హతి. మా తల్లి కౌసల్య చాలా వృద్ధురాలైపోయింది, నేను అరణ్యానికి వెళ్ళిపోతున్నాను అని విశేషమైన సంతాపంతో ఉంది. కాబట్టి ఆవిడ బెంగ పెట్టుకోకుండా ప్రతిరోజు నువ్వు వెళ్ళి అనునయవాక్యములతో ఆవిడ సేద తీరేటట్టుగా ప్రవర్తించు. త్వయా భరత శత్రుఘ్నౌ ప్రాణై ప్రియతరౌ మమ. బాగా జ్ఞాపకం పెట్టుకో, భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా నా ప్రాణతుల్యమైనటువంటి సోదరులు. ఈ విషయాన్ని నువ్వు కూడా జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళ పట్ల నువ్వు కూడా అలా ప్రవర్తించవలసి ఉంటుంది. లేకపోతే నాకు ప్రేమ ఉన్నా నువ్వు అలా ప్రవర్తించకపోతే, నాకు ఇష్టమైన విషయాన్ని నువ్వు నా కష్టానికి వాళ్ళు కారకులు అని ఊహ చేసి వాళ్ళని క్షోభ పెడితే నేను క్షోభ పడతాను అని నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది. ఎంత గంభీరంగా మాట్లాడతాడండి రాముడు. కాబట్టి విప్రియం నచ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ. భరతుడు యువరాజు అవుతాడు రేపు. ఒక యువరాజుని మనం గౌరవించవలసి ఉంటుంది. ఆయన దేశానికి కానీ కుటుంబానికి కానీ ఆయన సర్వాధికారి. నేను అతనికన్నా ముందు పుట్టినవాడనే కావచ్చు, కానీ యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగిన తర్వాత అతనే అధికారి. కాబట్టి అతన్ని గౌరవించవలసి ఉంటుంది. ఇంట్లోనే గౌరవం లేకపోతే అతనికి వీధిలో ఏ గౌరవం ఉంటుంది? కాబట్టి మరొక రకంగా అతనితో ప్రవర్తించవద్దు, అతనితో ఏదో కోపం మనసులో పెట్టుకుని మాట్లాడవద్దు. నువ్వు చాలా ప్రేమతో భరతుడి పట్ల గౌరవంతో మర్యాదతో అణకువతో ప్రవర్తించు. అంటే ఇప్పుడు మాట్లాడేది ఎలా మాట్లాడుతున్నాడు? సీతమ్మ అక్కడ ఉంటుంది అనే, లేదా నువ్వు ఇక్కడ ఉండు అనే మాట్లాడుతున్నాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడ ఉండు, అంతకు తప్ప నువ్వు నాతో వస్తే అన్న కోణం అందులో ఏమీ లేదు. సీతమ్మ ఏం పట్టుకుందంటే, రామా మీకు రాజ్యం పోయిందా అని ఆవిడ మాట్లాడటలేదు. అంటే ఇప్పుడు ఆవిడికి కూడా ఏం కావాలి? రాజ్యం కాదు ఆవిడికి కావలసింది. ఏది కావాలి? రాముడు కావాలి, రాముడి సేవ కావాలి. అందుకని అసలు ఆవిడ రాజ్యం ప్రసక్తి ఆవిడ తీసుకురాలేదు. యవరాజ్య పట్టాభిషేకం మీకు జరగలేదా? మళ్ళీ ఎప్పుడు వస్తుంది? పోని వెళ్ళిపోతారనుకోండి, 14 ఏళ్ళు అట్నుంచి వచ్చాక మీకు ఇచ్చేస్తారా మళ్ళీని? మరి ఈలోగా భరతుడికి పట్టం కడితే మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఈలోగా మామగారికి ఏమైనా అయిపోయింది అనుకోండి, రాజు అయిపోతాడు కదా. అప్పుడు మీరు వచ్చిన తర్వాత ఆయన స్థానం ఖాళీ చేస్తాడా? మీకు పట్టాభిషేకం జరుగుతుందా? రాజ్యం పోదు కదా మనకి. మనం ఇలా అడవిలు పట్టి తిరగడం కాదు కదా. అలా మీరు ఎందుకు ఒప్పుకున్నారు అని మాట్లాడాలి కదండి. ఆవిడికి కాంక్ష ఉంటే, ఆవిడ ధర్మం పాటిస్తోందని గుర్తేమిటి? ఆవిడికి ఇవన్నీ అక్కర్లేదు. ఆవిడికి ఏం కావాలి? ఆవిడ పతిని ఆవిడ అనుగమించాలి కదా. ఆవిడ ధర్మం ఆవిడికి కావాలి, ఆవిడ ధర్మం ఆవిడ పాటించాలి. కానీ ఆవిడ ధర్మం ఆవిడ చేత తను పాటింపచేస్తే తాను నియంతగా వ్యవహరించినట్టు. ఇది తెలిసి నేను మీ వెంట వస్తానని సీతమ్మ అనాలి, కానీ ఇవన్నీ ఎందుకండి, మీ వెంట వస్తాననాలి. అంతేగాని రాజ్యం గురించి మాట్లాడడం మొదలెట్టింది అనుకోండి, అసలు రాముడు తీసుకెళ్ళక్కర్లేదు అనమాట. నేను మీ వెంట వస్తానండి, అది నా ధర్మం ఉందనుకోండి, రాముడు ఎవరు కాదనడానికి? ఆ మాట అంటుందా? ఇది చూస్తాడు రాముడు. రాముడు ధర్మైక తత్పరుడు. రాముడికి కావలసింది ధర్మం. నీ ధర్మం నువ్వు పాటిస్తావా? ఇప్పుడు ఆవిడ తన ధర్మాన్ని తాను చెప్పింది అనుకోండి, రాముడు బాగా పరిశీలనం చేస్తాడు తప్ప ఆవిడ ధర్మం నుంచి ఆవిడ్ని విముఖురాల్ని చేయడు. వద్దు నువ్వు రావద్దు అని చండశాసనుడుగా నిలబడిపోయి ఏం అక్కడ అట్టెపెట్టేసి వెళ్ళిపోడైనా. ఇది మీరు గమనించవలసి ఉంటుంది రామపాత్రలో. ఇక్కడ నేను మీతో ఒక మాట ప్రస్తావన చేయవలసి ఉంటుంది. ఇది రామాయణం నేను ప్రత్యేకం పెళ్లి కావలసిన వాళ్ళు చదవాలి అని ఎందుకంటున్నానో తెలుసా అండి? ఒక పిచ్చి ధోరణి ఉండకూడదు. భార్య అంటే నా చేత శాసింపబడవలసినది అన్న భావం ఉండకూడదు.
నా చేత విషయములు బోధింపబడి నా చేత ఆ విషయములు తెలుసుకునే స్థితిలో ఉన్న నాకన్నా చిన్నపిల్ల ఈశ్వరుడి చేత నాకు ఇయ్యబడినటువంటి స్నేహితురాలు. అంతకన్నా ఏమిటండి ఈశ్వరుడు. ఇది రామాయణం అంటే. అందుకే రాముడు శాసించాడు భార్యని. నిజంగా రాముడు అర్థమైతే ఆడవాళ్ళందరూ సంతోషంగా ఉంటారని చెప్పి రాముడిని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పాలి. ఎక్కడో ఏదో ఒక్క సంఘటనని సరిగా అర్థం చేసుకోలేక దాన్ని అట్టుకుని అగ్నిప్రవేశం చేయించినటువంటి రాముడు భార్యని చాలా అనుమానించేవాడు అన్న ధోరణిలో రాముడి గురించి మాట్లాడేస్తుంటారు. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి రాముడికి భార్య మీద ప్రేమ ఏమిటో. నువ్వు ఎప్పుడైనా చదివావా రామాయణం? నువ్వు ఎప్పుడైనా ఒక్క శ్లోకం చదివావా? అందులోంచి ఒక్క శ్లోకం నువ్వు మాట్లాడావా? ఏదో అంటువ్యాధి వస్తే ఊరంతా అంటుకున్నట్టు ఒక్కడెవరో పనికి మాలిన వాడు రామాయణం చదవకుండా ఓ మాట అన్నాడు అంటే అది పట్టుకుని అదే ప్రచారం చేయడం. ఇది మన జీవితాలు ఇలా తయారయ్యాయి. కాబట్టి సీతమ్మంది ఆర్యపుత్ర పితా మాతా భ్రాత పుత్రస్తథా స్నుషా స్వాని పుణ్యాని భుంజానాః స్వం స్వం భాగ్యముపాసతే. ఆవిడ కూడా వేదం వైపు నుంచి మాట్లాడుతోంది, స్మృతి వైపు నుంచి మాట్లాడుతోంది. ఆవిడ ధర్మాన్నే మాట్లాడుతుంది. అందుకే కొత్తగా పెళ్ళయిందంటే ఆదర్శం ఏంటంటే సీతారాముల్లా ఫలికాలం బతకండి అంటారు. జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మ రాగాయితాహ అని రాస్తారు. అందుకే శుభలేఖ మీద అసలు సీతారాములు లేకుండా శుభలేఖ వేయకూడదు. సీతారాములు ఉండి తీరాలి శుభలేఖ మీద. కాబట్టి ఆర్యపుత్ర ఆవిడంది, ఓ ఆర్యపుత్ర. ఈ మాట అండంలో గమనించండి మీరు. ఏమిటండి చేతకంతనం, మీరును రాజ్యం భరతుడికి ఇచ్చి వచ్చారా అని మొదలెట్టలేదు. అలా మొదలెట్టింది కైక. కైక అంత భర్తని నిన్నను పిలిస్తే కౌసల్యతో కలిసి రమిద్దాం అనుకుంటున్నావా రాజ్యం రాముడికిచ్చి? దుష్ట చరిత్రుడా అంది. అలా మాట్లాడదు సీతమ్మ. ఆవిడంది ఆర్యపుత్ర పిత మాత భ్రాత పుత్రస్తథా స్నుషా. తల్లి కానీ తండ్రి కానీ తోడపుట్టిన వాళ్ళు కానీ కడుపున పుట్టిన వాళ్ళు కానీ స్తథా కోడలు కానీ. కోడలు అన్నమాట ఎందుకందో తెలుసా అండి? బయట నుంచి ఈ ఇంట్లోకి వచ్చి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరికన్నా కూడా ఇక్కడి స్థితిని, ఇక్కడ ఉన్న యజమాని పైలోకాల స్థితిని నిర్ణయం చేయగలిగిన ఏకైక వ్యక్తి కోడలు. ఈ ఇంటి ఐశ్వర్యం ఎవరి వల్ల నిలబడుతుందో తెలుసా అండి? కోడల వల్లే నిలబడుతుంది. ఎందుకంటే ఇంటికి ఓ మహాత్ముడు వచ్చాడు అనుకోండి, ఆవిడ పట్టుకొచ్చి ప్రీతితో కాసిన పాలు ఇచ్చి అయ్యా తాగండి అని ఓ నమస్కారం చేసింది అనుకోండి, ఏమి ఇంటి సంస్కారం అండి. ఆయన సంతోషించో ఆశీర్వచనం చేస్తాడు. అది అంగరక్ష. ఈ కోడలికి తెలియాలి సేవించడం, ఇంటి ఆచారం ఏమిటి, ఇంట్లో పెద్దలు ఎలా ప్రవర్తిస్తారు, మనం ఎలా ప్రవర్తించాలి తెలియాలి. కాబట్టి తథా స్నుష ఆవిడంది తండ్రి కానీ తల్లి కానీ తోడపుట్టిన వాళ్ళు కానీ కొడుకులు కానీ కోడలు కానీ వీళ్ళెవ్వరూ కూడా భర్త చేసినటువంటి భాగంలో లేదా ఇంటి యజమాని పురుషుడు చేసినటువంటి పుణ్యంలోంచి కానీ పాపంలోంచి కానీ భాగాన్ని పుచ్చుకోరు. పాపం వదిలేసేయండి. స్వాని పుణ్యాని భుంజానాః స్వం స్వం భాగ్యముపాసతే. ఎవరి పుణ్యాన్ని వాళ్లే అనుభవిస్తారు. ఇంటి కోడలుంది, మామగారు ఉన్నాడు, మామగారు పూజ చేశాడు, మామగారి పుణ్యం మామగారిదే, కోడలి పుణ్యం కోడలిదే. మామగారి పుణ్యం కోడలికి వెళ్ళదు. కొడుకున్నాడు, తండ్రి గొప్ప భక్తుడు, తండ్రి పుణ్యం కొడుకు వెళ్ళదు. భార్య అదే అన్నదమ్ములు ఉన్నారు, ఈయన చేసిన పుణ్యం అన్నదమ్ములకు వెళ్ళదు. తండ్రి ఉన్నాడు, కొడుకు మహాభక్తుడు, కొడుకు పుణ్యం తండ్రికి వెళ్ళదు. భార్య ఏమీ తెలియదు, కానీ భర్త చేసిన పుణ్యంలో సగభాగం ఆవిడిదే. ఆవిడ ఏమైనా చెయ్యాలా అంటే చెయ్యక్కర్లేదు, ఆవిడ ఆయన భార్య అంతే. కాబట్టి ఆయన చేసిన ప్రతి పుణ్యకార్యంలో సగభాగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు తీసుకెళ్ళి. కాబట్టి రామ వేదాన్ని అనుసరించి మీరు చేసిన దేంట్లోనైనా నాకు సమాన భాగం ఉంది, నేను పుచ్చుకుంటాను. కాబట్టి ఇంకా మీరు అరణ్యవాసానికి వెడితే నేను రాకపోవడం ఏంటి? నేను సగం పుచ్చుకుంటానంటే మీతో పాటు నేను ఉంటాను. అదే మీరేంటి నన్ను ఎక్కడ ఉంటాను నేను మీరు ఎక్కడ ఉంటారు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీ పుణ్యం పుచ్చుకున్న దాన్ని మీ కష్టాన్ని పుచ్చుకుంటాను. మీ పుణ్యమే పుచ్చుకుంటాను అనుకోకండి, మీ కష్టాన్ని నేను పుచ్చుకుంటాను. భర్తుర్భాగ్యం తు భార్యైక
ప్రాప్నోతి పురుషర్షభ అతశ్చైవాహమాదిష్ట వనే వస్తవ్యమిత్యసి. రాజు మిమ్మల్ని పిలిచి నువ్వు వనంలో ఉండు అని చెప్పినటువంటి ఆదేశం ఉందే, అది మీకే కాదు నాకు కూడా చెప్పేసినట్టే. భార్యాభర్త అని ఇద్దరు ఉండరు, ఒక్కటే. మీకు చెప్పింది నాకు చెప్పినట్టే.